గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే 111 మూవీ హీరోగా నటిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్లో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజకీయాలను పక్కన పెట్టి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా బాలయ్యబాబుకు సర్జరీ జరిగిందని తెలిసి హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని బాలయ్యబాబును పరామర్శించి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోజా బాలయ్యబాబు హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. రోజా బాలయ్యబాబు టీడీపీలో ఉన్నప్పుడు మంచి మిత్రులు. అందుకే రాజకీయాలను పక్కన పెట్టి బాలయ్యబాబును చూడడానికి ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే రోజా మాట్లాడుతూ, మేమిద్దరం సినిమాలలో మంచి స్నేహితులం. రాజకీయ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. ఏదేమైనా బాలయ్యబాబు కోలుకొని మళ్ళీ పునర్వైభవంగా ఇవ్వాలని కోరుకుంటున్నానని రోజా చెప్పుకొచ్చారు. టాలీవుడ్ అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ను నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ గాయాన్ని నయం చేసేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వెల్లడించారు. అయితే ఇప్పుడు బాలయ్యబాబును ఏఐజీ ఆసుపత్రికి వచ్చి రోజా పరామర్శించడం సినీ ఇండస్ట్రీలో మరియు రాజకీయ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.